దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మూడవ రోజు లైవ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఈ సమయంలో ప్రత్యేకంగా మీరందరూ కూడా గడిచిన 2 రోజులు కూడా మీరు జాయిన్ అయ్యారు, చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా ఇప్పుడు కూడా మనము అందరూ కలిసి ఈరోజు ప్రార్థన చేయడానికి మనము కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి ఈ పాండమిక్ గురించి, అంటే ఇటువంటి పరిస్థితిని బట్టి మన అందరూ కలిసి ప్రార్థన చేయడానికనే ఈ యొక్క లైవ్ ఇలా ప్రారంభించాను. అంటే ఈరోజు ఇది 3వ రోజు. గడిచిన 2 రోజు కూడా చేసినాం. నిన్నటి దినం చాలామంది పాల్గొన్నారు. ఇంకా ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. సో కొన్ని దినాల క్రితము ఈ యొక్క కరోనాను బట్టి చాలా రోజులుగా న్యూస్ చూస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మాట్లాడి, ఒక్క వ్యక్తిగా ప్రార్థన చేయడం కన్నా ఇటువంటి తలంపు కలిగిన వారు చాలామంది కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఒక తలంపు వచ్చినప్పుడు అప్పుడు నేను నిర్ణయం చేసుకున్నాను, ఎందుకు ఇలా లైవ్ ఇవ్వకూడదు. ఇంట్లో నుండే లైవ్ ఇస్తున్నాను. ఆయనకు కూడా అనుకున్నాను, సరే ఇంట్లో నుండి మనం లైవ్ ఇద్దాం. ఎందుకంటే మీకు తెలుసు, లాక్డౌన్ ఇంకా పరిస్థితిలో నేను స్టూడియోకి వెళ్ళలేను. స్టూడియో ఇంట్లో నుండి దూరం ఉంది. సో నాకు ఇట్లా ఫోన్లో లైవ్ ఇచ్చి కూడా అలవాటు లేదు. కానీ ఎలాగైనా వాక్యముతో పాటు ఇంకా ఈ రీతిగా మనము ధ్యానించి అది అర్థం చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తే బాగుంటుంది. వట్టిగా ప్రార్థన చేయవచ్చు, కానీ ఈ యొక్క సబ్జెక్ట్లో అంటే ప్రార్థనలో ఎందుకు ఇటువంటి ఆపదలో, ఇటువంటి పాండమిక్లో, తెగుళ్ళు వచ్చినప్పుడు దేశానికి అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ దేశం కానీ వారికి ఆపద వచ్చినప్పుడు ఎలా మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు, ఇంకా ఎట్టి పరిస్థితిలో మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు అనే ఆ ఒక అంశముతో నేను ధ్యానిస్తూ ఉన్నాను. మీతో మాట్లాడడం కన్నా ఎక్కువ నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఎంత ధ్యానించినా నాకు ప్రతిసారి ఏదైనా ఒకటి కొత్తగా ఉంటుంది. సో ఈరోజు మనము ఏం ధ్యానించబోతున్నాము వాక్యానుసారంగా మనం చూసినట్లయితే, నిన్నటి దినం నేను ఒకటి అనుకున్నాను, ఇది మనము మాట్లాడదామని నేను చెప్పాను, ఏమో నాకు తెలియదు. కానీ నేను అది అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత ఇంకా నిన్న నైట్ ధ్యానించడం, ప్రార్థన చేయడం ప్రారంభించాను. నిన్న నైట్ చాలాసేపు, అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికి ఏం లేదు, కానీ నాకు రోజు వస్తున్న ప్రేయర్ రిక్వెస్ట్. ఇంకా ఈరోజు ఢిల్లీ ఒక క్రిస్టియన్ హాస్పిటల్, ఒక ఫ్యామిలీ, హోలీ ఫ్యామిలీ అనే ఒక హాస్పిటల్ చూపించారు. అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్స్, నర్సెస్ అందరూ క్రిస్టియన్సే. అయితే వారు మాట్లాడుతున్నది వాళ్ళు చెప్తున్న మాట చూస్తే, ఒక డాక్టర్ చెప్తున్నాడు, ఇద్దరు వాళ్ళ పేరెంట్స్, ఈయనకు డాక్టరే ఆయన, కానీ డాక్టర్గా ఉన్నా కూడా ఇంకా స్పెషలిస్ట్ దానిలో, ఇంకా ఎలా వారి ఇంటికి వైరస్ పోయిందో ఆయన తెలియదు. ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా సీనియర్ డాక్టర్ ఇంటికి ఎలా పోయిందో వారి పేరెంట్స్కి ఇద్దరికి వచ్చిందంట. ఇంకా ఆయన తన ఏడుపును కూడా ఎలాగో కంట్రోల్ చేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, 2 రోజుల క్రితం మా అమ్మ చనిపోయారని వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. మా నాన్న కూడా ఇద్దరు ఒకే టైంలో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు మా నాన్నకు ఆక్సిజన్ లెవెల్, సాచురేషన్ లెవెల్ చాలా ఇదిగా ఉంది, ఆయన బీపీ కూడా కంట్రోల్ అవ్వట్లేదు ఏం చేసినా అని చెప్తూ వారు అంటున్నారు. అంటే ఈజ్ ఎ క్రిస్టియన్, ఆయన పేరును బట్టి నేను తెలుసుకున్నాను. కానీ వారు చెప్తున్న మాట ఏమంటున్నారంటే, ఇంకా దానిలో కొందరు నర్సెస్, సీనియర్ మోస్ట్ నర్సెస్ ఏమంటున్నారంటే, ఒక మలయాళీ నర్స్ ఆమె అంటుంది, వి ఆర్ ఓన్లీ ప్రేయింగ్,
మేము దేవుడు కాదు, వీఆర్ ఓన్లీ ప్రేయింగ్ అని. కానీ మనకున్నది ఒకవేళ నేను ఒక డాక్టర్ కాకపోవచ్చు, ఐ మే నాట్ బి ఏ డాక్టర్. ఒక డాక్టర్గా ఉంటే కొంతమంది పేషెంట్స్ని మందుల ద్వారా నేను సేవ్ చేయవచ్చు. కానీ ఈ యొక్క కరోనా నుండి విడుదల పొందడానికి ఇది పూర్తిగా ఇది తొలగించే ఒక శక్తి ఎవరికి ఉందంటే దేవునికి మాత్రం ఉంది. ఓన్లీ గాడ్ హ్యాస్ ద పవర్ టు హ్యావ్ టు టోటలీ ఇరాడికేట్ దిస్ వైరస్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచము నుండి దీన్ని తొలగించే ఒక శక్తి దేవునికి మాత్రమే ఉంది. సో నేనేమంటాను, దేవుడు నాకు మీకు క్రైస్తవులుగా మనకిచ్చిన ఈ ఒక గొప్ప భాగ్యం ఏమిటంటే, మనం ఏదో బయట పోయి బలి అర్పించి అది చేసి ఇది చేసి ఏం చేయవలసిన అవసరం లేదు. మన ఉన్న చోటు, మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ కొన్ని నిమిషాలు, 24 గంటలు ఎవరు ప్రేయర్ చేయలేనండి. నేను కూడా అబద్ధం చెప్పను 24 hours ప్రేయర్ చేస్తున్నానని. ఐ కాంట్ ప్రే 24 hours. ఎవరు చేయలేరు, ఎంత భక్తులైనా చేయలేరు. సో నాకు ఎప్పుడెప్పుడు నా మనసులో తలంపు వస్తుందో అప్పుడంతా నడుచుకుంటూ తినుకుంటూ ఎప్పుడెప్పుడు లార్డ్ హ్యావ్ మర్సీ లార్డ్, దిస్ ఇస్ మై ప్రేయర్. ప్రభువా కనికరించండి, కనికరించండి. చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు, కనికరించండి. ఏ పాపం ఎరగని వారు కూడా చనిపోతున్నారు, మంచి వాళ్ళు చనిపోతున్నారు. పాస్టర్స్ ఈరోజు ఎవరు నాకు టెక్స్ట్ పెట్టారు ఇక్కడ వరంగల్లో, అంటే వారు కూడా చూస్తున్నారు అనుకున్నా, జిమ్ ఆదిత్య. వారు అన్నారు, మేడం మా పాస్టర్ చనిపోయారు, ఇప్పుడు మా చర్చ్లో పాస్టర్ లేదు. ఈ రీతిగా పాస్టర్ లేకుండా ఎన్నో చర్చెస్, ఇంకా తల్లిదండ్రులు సడన్గా పోగొట్టుకొని మన ఎవ్వరు ఊహించని రీతిగా చాలామంది చనిపోతూ ఉన్నారు. నేను మీకు ఇప్పుడు న్యూస్ చెప్పట్లేదు, ఒకటి మాత్రం చెప్తున్నాను. ఒక దైవజనురాలుగా ఇంకా స్వస్థత అనేది నా ఒక ప్యాషన్, డెలివరెన్స్ అనేది ప్యాషన్. డెలివరెన్స్ చూసి ఉన్నాను, యాక్సిడెంట్స్ చూసి ఉన్నాను, ఇంకా కన్నెదుట యాక్సిడెంట్స్ చూసి ఉన్నాను, ఎంత చూసి ఉన్నా. నా లైఫ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్న లైఫ్. కొన్ని అంటే మా ఫ్యామిలీలోనే చూస్తే పుట్టినప్పటి నుండి ఇంకేం చెప్పాలి, ఒక ఆపద పరిస్థితిలో జన్మించాను. తర్వాత కొన్ని రోజుల్లో ఇంకొక చోటు పోవడం, కనీసం నేను 9th ముగించే లోపు 5 ప్లేసెస్ మారి ఉంటాం మా ఫ్యామిలీలో. అటువంటి ఒక బిజినెస్తో, ఇంక అటువంటి ఫ్యామిలీ పరిస్థితితో చాలా లైఫ్లో చూశాను. కానీ ఇటువంటిది ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను చూడలేదు. దేవుడు నాకు దర్శనం చూపించినప్పుడు కూడా నేను ఇటువంటిది ఉంటుందని లాస్ట్ స్టార్టింగ్లో చూపించినప్పుడు నేను అస్సలు ఊహించలేదు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఏం చేయబోతున్నామంటే కొద్ది నిమిషములు మాత్రం. సో కొంతసేపు మాట్లాడాను, ఎందుకంటే కొందరు జాయిన్ అవుతారని. 6:30 అయింది. నాకు టైం పాటించడం చాలా ఇష్టం. సో 7 లోపల నేను ఈ మెసేజ్ ముగించాలి. షార్ట్ మెసేజ్. నేను చెప్పిన రీతిగా నేను చాలాసేపు అంటే చాలా రెఫరెన్సెస్ తీసుకొని బైబిల్ అంతటి నుండి యూజువల్గా ప్రసంగం చేస్తున్నట్టు నేను చేయట్లేదు. ఇది జస్ట్ ఏ మెడిటేషన్. అంటే ఒక్కొక్క రోజు మనం ఎలా ప్రార్థన చేయవచ్చు, మనం ఎలా దేవుని సన్నిధిలో కనిపెట్టవచ్చు అని చెప్పి కొద్ది నిమిషంలో మాత్రమే నేను మాట్లాడి మీతో కలిసి నేను ప్రార్థన చేయబోతున్నాను. అయితే ఈరోజు మనము దేవుని వాక్యంలో నుండి నేను ఉదయం ప్రార్థనలో ఉంటున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏమిటంటే హెజ్కేల్ గ్రంథము. ఎజెకియేల్ అని ఇంగ్లీష్లో చెప్తాం, హెజ్కేల్ అని తెలుగు బైబిల్లో ఉంది. 22వ అధ్యాయము 30-31 వచనమును మనం చూసినట్లయితే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, I sought for a man among them that should make up the hedge and stand in the gap before me for the land, that I should not destroy it, but I found none. ఇంగ్లీష్లో చదివాను, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంది. తెలుగులో ఎలా ఉందంటే, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దులైన సందులో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంతో విచారించినను, ఒక్కడైనా కనబడలేదు. 31లో ఉంది, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన బలము వారి మీదికి రప్పించును, నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కునుంది. అంటే దేవుణ్ణి
ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడుతున్న ఇవన్నీ మనం చూసినట్లయితే ఇది పాత నిబంధన అని చెప్పవచ్చు. కానీ దేవుడు భూమిని ఎందుకు నాశనం చేయాలి, ఎందుకు ఈ రీతిగా తెగులు, ప్లేగ్, అలాగైతే ప్లేగ్ అనేది పాత నిబంధనలోనే మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో ఇంకా ప్లేగ్ అని యేసు కృప కాలంలో ఉన్నాం ఇవన్నీ ఉండదు. కృప ఉంది, కానీ దేవుడు ఎంత మాత్రం పాపంని సహించని దేవుడు. అటువంటి దేవుడు మనం చూస్తున్నాము. అక్కడ ఈ వాక్యం దేని గురించి చెప్తుందంటే, ఇది సాధారణ తెలుగులో చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, ఒక గోడలో ఒక చిన్న క్రాక్ వచ్చిందనుకోండి, ఒక చిన్నగా పగిలిపోయిందంటే అది అలా విడిచిపెడితే ఇంక కొన్ని రోజులు అది ఇంకా పెద్దగా అవుతుంది గ్యాప్. అది వెంటనే ఏం చేయాలి, ఒక సిమెంట్తో కానీ దేనితోనైనా అని అలా అక్కడ ఫిల్అప్ చేసేసి అది ఆ యొక్క సందును మనం పూడ్చివేస్తే అది పూర్తిగా పడిపోకుండా ఉంటుంది. ఇది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అలా ఒక ఇది పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాకారంలో ఏమొచ్చింది, కొంచెం సందు వచ్చినప్పుడు ఏం చేయలేదు, మీరు ప్రాకారంను దిట్టపరచలేదు అని అంటున్నాడు. యు డిడ్ంట్ సేవ్ ఇట్ అని. అంటే కొంత మనం చూసినప్పుడు, ఒకవేళ ఈరోజు దేశం గురించి ప్రార్థన అని చెప్పి తమిళనాడులో చాలా ఉంది. కానీ ఈ ఎజెకియల్ గ్రంథము 22 అధ్యాయం మీరు పూర్తిగా చదివి చూస్తే అది ఈరోజు ఉన్న పరిస్థితి, ఈరోజు మన దేశం ఉన్న పరిస్థితి ఇది. ఈ పరిస్థితిలో మనము మన ఏం చేస్తూ ఉన్నాం, ఎటువంటిది అంటే యాజకులు ఎలా ఉన్నారని, మనుషులు ఎలా ఉన్నారని ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మనం చూస్తున్న ఈ ప్రకారము ఈ రీతిగా మనం చూసినట్లయితే ఎంతోమంది అంటే యాజకులు ఎలా ఉన్నారు అంటే, నేను కూడా ఒక సేవకురాలుగా నేను చెప్పకూడదు, కానీ చాలా మట్టుకు ఈ రోజుల్లో ఎలా ఉందంటే నిజంగా ప్రజల పట్ల, నిజంగా సేవ పట్ల ఈ ఆసక్తి కలిగిన వారు, నిజంగా దేవుణ్ణి ఒక స్వరమును విని ప్రజలతో మాట్లాడుతున్నవారు, ఈరోజు ప్రవచన వరం ఉంటే కూడా అది నిజంగా ప్రజల కోసం ఆ దేవుని స్వరంను ప్రజలకు వినిపించడానికా, లేదంటే నాకేదో ప్రవచన వరం ఉందని చెప్పుకోవడానికా, లేదంటే చూపించుకోవడానికా? అంటే చివరి రోజుల్లో అంత్య దినంలో ఎలా ఉందంటే చాలా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఎవరైనా దాన ధర్మం చేసినా కూడా, ఇది నేను చేస్తున్నాను, బీదలకు అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, బైబిల్లో ఉన్న యేసు చెప్పిన ఉపదేశంను మర్చిపోయి ఉన్నారు ప్రజలు, మర్చిపోయి ఉన్నారు. మనం చేస్తున్నది ఎంత రహస్యంగా చేస్తున్నాం, అంత మనకు పరలోకంలో మేలుంటుంది. ఒక 2 బెడ్షీట్ పోయి ఎవరికైనా దానం చేసినా కూడా అది కూడా ఒక ఫోటో తీసి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తున్న ప్రజలే మనం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో, చివరి రోజుల్లో మనం ఉంటున్నాం. వీఆర్ ద లాస్ట్ డేస్. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఈ ఎజెకియల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, ఈ రీతిగా దేశము పాడు చేయకున్నట్లు ప్రాకారంను దిట్టపరచడం లేదు, బద్దలైన ఆ సందులో నిలుచుటకును. అంటే ఆ సందులో నిలుచుట అంటే ఏమిటి? ఆ సందులో నిలుచుట అంటే అది దాటి నిన్నటి దినం నేను చెప్పాను, అది నా యూట్యూబ్లోనూ ఉంది, ఇంకా ఫేస్బుక్లో కూడా ఉంది, మీరు చూడవచ్చు. ఆ మెసేజ్ నేను మరలా రిపీట్ చేయను. అంటే చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారి మధ్య నిలబడ్డాడంట. ఎవరు నిలబడ్డాడు? మోషే పంపించి అహరోను నిలబడ్డాడు. ధూపము, అగ్నితో ఉన్న ధూపమును పట్టుకొని దేవుని సన్నిధి, దేవునికి మనుషులకు అంటే సంహరించు ఆ ఒక దూత అని చెప్పవచ్చు. ఆ ఒక మరణము, ఇక్కడ ఇటు సైడ్ మరణించిన వారు ఉన్నారు, మరణిస్తూనే ఉన్నారు, పరిగెత్తుకొని పోయి ఆ మధ్య ఆయన నిలబడ్డాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రాకారంలో ఈ బద్దులైన అక్కడ నిలబడి బద్దలైన సందులో నిలబడుటకును తగిన వాడెవడని నేను ఎంతో విచారించెను. ఎంతో వెతికాడంట దేవుడు. ఈరోజు దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? అంటే మాలాంటి సేవకులను మాత్రం కాదు.
సేవకులను మాత్రం కాదు, ఒకవేళ నేను ఒక సేవకురాలుగా ఈరోజు మాట్లాడినా కూడా నేను కూడా ఒక తల్లినే, భార్యనే, ఇంకా నాకు 3 పిల్లలు ఉన్నారు, పిల్లలకు పిల్లలు ఉన్నారు, ఇంకా నాకు అమ్మ ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, అన్నయ్య తమ్ముళ్ళు ఉన్నారు. అందరూ భయంకర, ఎలా చెప్పాలంటే ఒక కూతురు చెన్నైలో ఉంది, ఒక కూతురు బెంగళూరులో ఉంది. హాట్ స్పాట్లో వాళ్ళు ఉన్నారు. నాకు ఎట్లా ఉంటుందండి, నాకు సేఫ్ హౌస్ అండి, ఇంటి నుండి బయట పోవాల్సిన అవసరం లేదు. అన్నీ చేయడానికి బయట నుండి తీసుకురావడానికి నాకు సర్వెంట్స్ ఉన్నారు, నేను బయట పోయి పని చేయవలసిన అవసరం లేదు. అయినా ఏం చెప్తున్నాను, జర్సన్ గారు పోయి వచ్చినప్పుడు భయమే, ఇంకా ఆయన చేయకడుకోండి అక్కడ, ఎంతైనా ఇది భయం అని చెప్పడానికన్నా సేఫ్టీ అని చెప్తున్నాను, జాగ్రత్త పడ్డామని నేను చెప్తున్నాను. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఆ రోజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు ఎవరైనా ఈ ఒక వైరస్ అనేది నాకు లేదు, నీకు లేదు, ఎవరు మనం చెప్పలేం. వి కాంట్ సే ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ సమ్ పీపుల్ అండ్ నాట్ ఫర్ మీ. నేనైనా కూడా చెప్పాను, ఒక ఛానల్లో నేను లైవ్ మాట్లాడుతున్నప్పుడు నేను మాత్రమే ఈ సబ్జెక్ట్ను, ఇది స్టార్టింగ్లో, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో, అప్పుడు అందరూ కొందరు ప్యానెల్ నా తర్వాత మాట్లాడినవారు నాకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడారు. ఓ ఏంటండి పాండ మీకు, మాకు యేసు రక్తం ఉంది, తప్పకుండా ఉంది యేసు రక్తం, పాపం నుండి నన్ను రక్షించేది యేసు రక్తము, నాకు కాపుదల ఇచ్చేది యేసు రక్తము, నాకు కృప ఉంది, ఇవన్నీ నేను నమ్ముతున్నాను. కానీ ఎప్పుడైనా మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ ప్రజలకు 9 తెగుల్లో కూడా దేవుడు మనం చూస్తున్నాం, అక్కడ చీకటి ఉన్నప్పుడు వారికి చీకటి లేదు, అక్కడ తెగులు వచ్చినప్పుడు వీళ్ళకి తెగులు లేదు. కానీ సంహరించు ఆ దూత వచ్చినప్పుడు, ఇంకా తెలుగులో చెప్పాలంటే మరణ దూత వచ్చినప్పుడు దేవుడేమంటున్నాడు, ఆ రక్తమును మీ గోడ మీ చుట్టూ ఉంచి ఏం చేయాలి, మీరు ఇంటి లోపల ఉండమన్నాడు దేవుడు. డోంట్ కమ్ అవుట్ టిల్ దిస్ ఇస్ ఫినిష్డ్. ఒక్కరోజు ఆ రోజు జరిగింది. దేవుడు ఈరోజు 2 సంవత్సరాలు జరిగినది దేవుడు ఒక్క నిమిషంలో, నేను చెప్పాను నిన్నటి దినం చెప్పాను, జస్ట్ కొన్ని నిమిషంలో 14,000 మంది చనిపోయారు, 14 మంది చనిపోయారు. అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఈ యొక్క పాండమిక్ గురించి. ఒకవేళ ఈ పాండమిక్ గురించి చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, అంటే ఇది ఎవరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఇంట్లో ఉండండి, అది చేయండి, మాస్క్ ధరించండి అని నేను ప్రసంగం చేయట్లేదు. మెడికలీ ఐ నో మెడికలీ అలాట్, నాకు చాలా తెలిసినా కూడా నేను అలా చేయను. ఎందుకంటే అది చేయడానికి, అది వినడానికి మీకు చాలా చోటు మీకు ఉంది. కానీ ఈరోజు ఒక సేవకురాలుగా నేనేం చెప్తున్నానంటే, మన లైఫ్ మనం బ్రతికి ఉన్నామంటే, మనం ఆ మరణించేవారు ఆ లెక్కలో ఉండకుండా సజీవుల మధ్య మనం ఉంటున్నాం కనుక, నేను ఎప్పుడు ఒక వర్డ్ చెప్తూ ఉంటాను పాస్టర్స్ మీటింగ్లో, ఇంకా తర్వాత ఇంకా చాలాసార్లు చెప్పి ఉన్నాను, టిల్ ఐ హ్యావ్ ద బ్రెత్ ఇన్ మై నాస్ట్రిల్ ఐ డోంట్ గివ్ అప్ హోప్. అంటే నేను బ్రతికి ఉన్నంత వరకు, నా నాసిక రంధ్రంలో దేవుడిచ్చిన ఆయుస్సు, ఆ ఊపిరి ఉన్నంత వరకు ఏం చేయాలి, ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. నేను ఏదో ఒక రీతిగా దేవుని సేవ చేయాలి, నా ఆశ కూడా అదే. అయితే ఈరోజు మనం చూస్తున్నట్టు, ఈ వాక్యంలో మనం చూసినట్లు, మనం ఈరోజు ఏం చేయగలుగుతున్నామంటే, వీ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఆ బండ సందులో మనం నిలబడగలము, ఆ బద్దులైన సందులో, ఆ బద్దులైన ఆ గోడలో, ఆ ప్రాకారంను దిట్టపరచుటకు, మన కొంతమంది అయినా ఆయన మరణం నుండి మనం రక్షించుటకు, లేదా మరణించడానికి ముందైనా రక్షించబడుటకు మనం ఏం చేయగలం, మనం ప్రార్థన చేయగలం, మన విజ్ఞాపన చేయగలుగుతాం. అయితే ఇది ఎవరి గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఈరోజు జ్ఞాపకానికి వచ్చినది శామ్యూయల్ ప్రవక్త గురించి చాలా చూస్తున్నాం. కానీ మొట్టమొదటిగా దేవుడు ఆయనను పిలిచిన తర్వాత ఆయన ప్రవచనం చెప్తున్నాడు, అవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశాడు, ఒక ప్రత్యేకమైన ఒక ప్రార్థనను మనం చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితిలో మనం ఆ చరిత్ర చూస్తే, మొదటి అధ్యాయం నుండి చూస్తే, ఇజ్రాయిల్ ప్రజలకు దేవుణ్ణి ఒక సన్నిధి, అంటే సన్నిధికి వచ్చిన వారు కూడా దేవునికి చేస్తున్న ఆ ఒక బలి, ఇంకా నైవేద్యం అని రాయబడి ఉంది బైబిల్లో, అంటే అది కూడా వారు అసహించుకున్నారంట. ఈ రోజుల్లో కూడా పరిస్థితి ఎలా ఉందంటే అలాగే ఉంది. కానుక అంటేనే ప్రజలకు కానుక చెల్లించడం తప్పనిసరి. నేను
తప్పకుండా టైర్ తీసుకుంటానండి. అంటే జడ్సన్ గారి ఆదాయంలో కాదు, నాకు వస్తున్న ఆఫరింగ్స్ ఎంత వచ్చినా కూడా దానిలో తప్పకుండా టైర్ తీసుకుంటాను. ఆ టైర్ తీసుకొని అంటే చాలామంది మా చర్చ్లో అంటే మా చర్చ్ అంటే మా ఓన్ చర్చ్ కాదండి, మేము వెళ్తున్న చర్చ్లో కానీ ఇంకా వేరే చోటు కానీ ఒక్కొక్కరు చెప్తున్నది ఏంటంటే, ఓ పాస్టర్స్ అలా చేస్తున్నారండి, కారు కొనుక్కుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, లగ్జరీ చేస్తున్నారు, అది మనకు అవసరం లేదు. కానీ ఈరోజు కూడా ఆ రోజుల్లో జరిగినట్టు దేవుని మందిరం అంటే ఇంకా కొంతమంది మంచిగా దేవుని భక్తి కలిగిన వారికి కూడా చర్చ్కు వెళ్ళడానికి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ పోతే అక్కడ ఉన్న పరిస్థితి దేవుణ్ణి ఆరాధించడం కన్నా ఇంకా అనవసరమైనది చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో. అయితే మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఆ రోజు సమూయేలు రోజుల్లో కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్న ఏలి కుమారులు ఎటువంటి భయంకరంగా జీవించారనేది మనం చూస్తుంటే ఈరోజు పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరే చదువుతారు కాబట్టి మీతో నేను చెప్తున్నాను. అయితే మనం ఏం చేయగలం ఈరోజు మనం ఏం చేయగలం? మనం చేయగలిగినది ఏమిటంటే, నేను సామ్యుయేలా ఏలియాన్ కాదు. ఇఫ్ యు ఆర్ ఏ రైచియస్ మ్యాన్, మీరు పరిశుద్ధులైతే మీరు ఆ సామువేల్ స్థానంలో మీరు ఉండాలి. ఆ రోజుల్లో మనం చూస్తున్నాము దేవుని వాక్కు చాలా అరుదై ఉన్నది. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ నాట్ అట్ ఆల్ దేర్. వర్డ్ ఆఫ్ ద లార్డ్ అంటే ఈ బైబిల్లో ఉన్న వాక్యం అని నేను చెప్పట్లేదు, ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడడం ఆ రోజుల్లో లేదు. టుడే వీ వాంట్ పీపుల్ హూ కెన్ జస్ట్ స్పీక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయమును మాట్లాడగలిగిన వారు, దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వారు మనకు కావాలి. అటువంటి ప్రవక్తలు కావాలి. అటువంటి దైవజనులు ఈ లాస్ట్ రోజుల్లో కొంతమంది అయినా మన ఇండియా దేశంలో నిజంగా అలా లేచినట్లయితే తప్పకుండా మన దేశంలో చాలా గొప్ప కార్యం జరుగుతుంది. ఇక్కడ ఆ సమూయేలు రోజుల్లో దేవుణ్ణి వాక్కు లేని రోజు, దేవుణ్ణి గురించిన భయభక్తి లేని రోజు, యాజకులు కూడా ఆ పరిశుద్ధ జీవితం నుండి తొలగిపోయిన రోజులు. ఆ ఏలి ఒకప్పుడు అన్నాతో మాట్లాడినప్పుడు అంత రోషం కలిగి మాట్లాడిన వ్యక్తి తన సొంత పిల్లలను కూడా దేవుని మార్గంలో నడిపించలేకపోయిన రోజు. అంటే దేవుడు అక్కడ అంత వెతికినప్పుడు ఆ ఇజ్రాయెల్లో ఎవ్వరు కనబడలేదు. అప్పుడు దేవుడు ఏం చేయవలసింది? హన్నాను ఆ రీతిగా ఉంచి ఆమె దేవుణ్ణి కని ప్రదానం చేయబడిన ఒక కుమారుణ్ణి, ప్రతిష్ఠించబడిన ఒక కుమారుని తీసుకురావడానికి ఆ హన్నాను దేవుడు ఏర్పరచుకున్నాడు. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నేనైతే సేవకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు చదువుతున్న రోజుల్లో. కానీ నా జీవితంలో వచ్చిన ఉపద్రవం, పిల్లలు లేకుండా చనిపోవడము, ఉపద్రవం మీద ఉపద్రవం, చివరికి 96లో ఫుల్ టైం మినిస్ట్రీకి నేను సమర్పించాను. తర్వాతనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు నన్ను పిలిచిన పిలుపు నుండి వెనుకపడలేదు. అయితే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, we want some Samuel in our country to stand in the gap. ఆ రోజు మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితిలో ఎప్పుడంటే దేవుని స్వరం, గాడ్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ టు ఏజ్. అంటే ఒక 5 ఏళ్ల బాలుడితో మాట్లాడడానికి ఈ మాట చెప్పాలి కదా, దేవుడికి ఎంత తొందర కదా. హౌ గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరంలో వినడానికి దేవుడికి చాలా, ఎవరైనా ఉండరా నా యొక్క మాట ప్రజలకు చెప్పడానికి. సో ఫస్ట్ చూస్తున్నాం ఆ చిన్న వయసులో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు సమూయేలుతో. అలా మాట్లాడడానికి ప్రారంభించి ఇంకా ఆయన ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడం ప్రారంభించినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ ఆ 7వ అధ్యాయంలో చూస్తున్నాం సమూయేలు ప్రజలతో మాట్లాడడం ప్రారంభించి ఈయన ప్రవక్త అని దేవుడు గుర్తించారు. అలా గుర్తించిన సమయంలో వారి జీవితం ఎలా ఉందని చూడండి. ఇంకా ఈ రోజుతోనే కంపేర్ చేయాలి. చర్చ్ గోయింగ్ పీపులే. మన ఇండియా దేశంలో గవర్నమెంట్ చెప్తున్నది 2%. కానీ మీరు తమిళనాడు అంటే నాకు తెలుసు, ఆంధ్రాలో నాకు వెళ్ళని ఒక పెద్ద సిటీ అని ఏమి ఉండదు అనుకుంటా. ఇంకా తెలంగాణలో కూడా అంతే అని అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాదాపు ఇప్పుడు 2000 కాదు 1990
7 నుండి మేము క్రూసైడ్స్ కండక్ట్ చేస్తున్నాం ఆల్ ఓవర్. అప్పుడు ఆంధ్రప్రదేశే, అప్పుడు తెలంగాణ లేదు. సో అటువంటి ఎంత అలా ఎక్కడ పోయి స్వార్థ చెప్పడానికి దేవుడు మమ్మల్ని ఉపద్రవంలో నుండి తీసుకొచ్చాడు. ఎటువంటి పరిస్థితి ఉంది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్ టుడే? అంటే నిజంగా చర్చ్కి వెళ్తున్న వారు, నేను అంటున్నాను, ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడడం లేదు. ఆర్ వి గోయింగ్ టు సీ గాడ్? దేవుని వెతకడానికి ఇంకా నాకు ఎవరని చెప్పకూడదు, చాలా క్లోజ్గా ఉంటున్నవారు కూడా ఎందుకు పోవాలి అక్కడ చర్చ్కి? అక్కడ పోతే ఇదే మాట్లాడతారు, కానుకల గురించే మాట్లాడతారు, ఫ్రంట్ సీటు బ్యాక్ సీట్ అని పోటీ పడతారు, దానికని ఇంట్లో ఒక అరగంట ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి వచ్చేసింది. అటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది. అయితే మనం చూస్తున్నాం సమూయేలు రోజుల్లో ఏం చూస్తున్నామంటే, ఆ రోజు ఏలి కుటుంబంలో ఎవ్వరు లేని పక్షంలో దేవుడు ఆ యాజకత్వంను పూర్తిగా అక్కడ ఆ రోజు తొలగించాడు. అంటే ఈ ఒక గోత్రంనకు మాత్రమే కాకుండా ఎవరు నేను ఏర్పరచుకుంటానో, ఎవరిని నేను ఎన్నుకుంటానో వారినే నేను ప్రతిష్ఠించి వాడుకుంటానని దేవుడు అన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 7వ అధ్యాయంలో 3వ వచనంలో అయితే సమూయేలు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా మీ హృదయములను ఆయన అంటున్నాడు, మీరందరూ పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను వేడుకొనుడి అని చెప్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నాడు, మీ పట్టుదలతో దేవుణ్ణి, మీరు పట్టుదలతో యెహోవా తట్టు మీ హృదయంను త్రిప్పి ఆయనను సేవించుడి అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, వారు అడుగుతున్నారు. అయితే ప్రజలు అంటున్నారు, వారందరూ సరే మేము అలా తిరిగి వస్తామని చెప్తూ వారి సమూయేలును చూసి అడుగుతున్నారు. 8వ వచనంలో, ఫిలిష్తీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్దకు మనవి చేశారు. వారు అంటున్నారు, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. ప్రజలు దేవుని ఎద్దకు తిరిగి రావాలి. రెండవది, ఈరోజు సేవ చేస్తున్న మన బాధ్యత ఏమిటంటే, మనం ఏం చేయాలి అని ఒకవేళ మీరు అడిగితే, ఒకవేళ మనం సేవకులుగా ఉంటే లేదా దేవునితో నడుస్తున్న ఒక అనుభవం కలిగిన వారైతే మన బాధ్యత ఏమిటంటే, మనము అక్కడ రాయబడిన రీతిగా మీరు వదలక రక్షించబడినట్లుగా మా కొరకు మీరు ప్రార్థన చేయమని, ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలును మనవి చేశారు. అంటే ప్రార్థన చేయడం మానకుండా, అంటే 24 అవర్స్ మనము ప్రార్థన చేయలేము. అయితే మనం ఏం చేయగలమంటే, మనము ఆ రీతిగా ఈ పాండమిక్ గురించి మనము ప్రార్థన చేయవచ్చు. ఇంకా ఆయన బలి అర్పించి ఇజ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించనని రాయబడి ఉంది. ఈరోజు నేను ముగించబోతున్నాను, ఎందుకంటే నా వైఫై కూడా అన్స్టేబుల్గా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ప్రే. అంటే ఈరోజు నేను 28 minutes మాట్లాడేశాను. మీరు మరలా వినవచ్చు కావాలంటే. ఇట్స్ ఎ షార్ట్ మెసేజ్, నేను పూర్తిగా మెసేజ్ ఇవ్వట్లేదు. సో వీఆర్ గోయింగ్ టు ప్రే, ఆస్కింగ్ గాడ్. దేవుణ్ణి అడగబోతున్నాం, ప్రభువా మా దేశం పట్ల. ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు, మీ అందరికీ అది తెలుసు. దట్స్ ఎ న్యూస్. ఇంకా ఇండియా గురించి మనం చెప్పాలంటే తక్కువ చెప్పకూడదు, బట్ వీ నో ద రికార్డ్స్ ఆర్ నాట్ కరెక్ట్, పర్ఫెక్ట్. చాలామంది హాస్పిటల్కి వెళ్ళకుండా, చాలామంది టెస్ట్ చేయకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని, ఇంకా మా స్టాఫ్లోనే అలా కొంతమంది చనిపోయారు. అంటే స్టాఫ్ అంటే మాతోనే ఉంటున్న స్టాఫ్ కాదు, లీవ్ తీసుకున్నారు. తర్వాత తెలిసింది, కానీ ఏమైనా అట్లీస్ట్ కనీసం నన్నైనా అడగకుండా ఇట్లా ఉండిపోయారు కదా. లేదండి, బాడీ పెయిన్స్ అనే ఒక ముఖ్యమైన స్టాఫ్ చనిపోయారు. ఇంకా అటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. సో అవర్ హార్ట్ షుడ్ బీ మూవ్డ్. అంటే ఎంతమంది చనిపోతున్నారు అనేది కాదు, చచ్చిపోయిన వారిని ఎవరిని మనం తిరిగి తీసుకురాలేం. బట్ ఓన్లీ థింగ్ వీ కెన్ డూ, వీ కెన్ ప్రే. మనం ప్రార్థన చేద్దాం.
థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు మా దేశంలో ఉన్న పరిస్థితిని మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా, మేము కొన్ని రోజులుగా అనేక నెలలుగా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా కొంతమందిగా కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా మా ప్రార్థనను విని ప్రభువా ఏదో ఒక మార్గంను తెరిచి ప్రభువా ఈ పాండమిక్ నుండి ప్రభువా మేము బయటపడడానికి మీరు అద్భుత కార్యంను చేయమని ప్రార్థిస్తున్నాం. తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా తమిళనాడులో, కర్ణాటకలో, ఇండియా అంత ప్రభువా, జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రభువా మీ చేయి చాపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రైస్తవులు కాని వారు అందరూ సమానంగా చనిపోతున్నారు. నీతిమంతులు ఎలాగో అనీతిమంతులు కూడా అలాగే చనిపోతున్నారు తండ్రి. అది మాత్రం కాకుండా హాస్పిటల్లో ఎన్నో రోజులుగా ఉంటున్న వారు ఉన్నారు తండ్రి. మెడిసిన్ ఫెసిలిటీ లేకుండా ఉంటున్న వారు ఉన్నారు తండ్రి. చాలామంది దుఃఖంలో కన్నీటిలో ఉన్నారు ప్రభువా. వారి గురించి కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. లార్డ్ వి ప్రే లార్డ్, ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్ ఆన్ దోస్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ హాస్పిటల్స్ లార్డ్, హూ ఆర్ at home Lord, in isolation Lord, who doesn't have medical facility Lord, who is not having any sources of income Lord, who are not able to provide for the family Lord, who is not able to go for a medical treatment Lord, you see the cry of the people Lord. We are standing in the hedge Lord Father. ప్రభువా మేము సందులో నిలబడి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాకారంను దృఢపరచడానికి మేము నిలబడి ఉన్నాం ప్రభువా. అక్కడ నిలబడి మేము ప్రజల కొరకు ప్రభువా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రాకడ ఆలస్యమైతే ఆ ప్రజలు రక్షించబడడానికి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరి జీవితంలో ప్రభువా పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నారో వారు పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించండి ప్రభువా. రేపో మాపో ఏదో సమయంలో త్వరగా నీ రాకడ ఉందని ప్రభువా ప్రజలకు వారు చెప్పడానికి, వారు తమను తాము ప్రభువా సిద్ధపరచుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. ప్రభువా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా దేశం పట్ల కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యావ్ మర్సీ ఆన్ అవర్ నేషన్ లార్డ్, హ్యావ్ మర్సీ ఆన్ దిస్ ఇండియా లార్డ్. ఒకప్పుడు ఇండియా అన్ని దేశంలను చూసి ప్రభువా వారు నవ్వారు తండ్రి. అనేక నాయకులు కూడా నవ్వారు. చూడండి, అమెరికా దేశము క్రిస్టియన్ దేశం కదా, ఇప్పుడు వారి దేవుడు వారిని రక్షించని అని మాట్లాడిన అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు ప్రభువా. ఈరోజు వారికి ఏం చేయాలో తెలియకుండా పరిస్థితిలో ఉన్నారు. వారి మాటలను క్షమించి ప్రభువా మా ప్రార్థనను విని ప్రభువా ఈ దేశము రక్షించబడడానికి కృప చూపించండి ప్రభువా. వీ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ లార్డ్ టైమ్ టు గివ్ ఎ ఛాన్స్ ఫర్ ద పీపుల్ టు రిపెంట్ లార్డ్ జీసస్. ప్రజలు మారు మనసు పొందడానికి ఇంకొక అవకాశం వారికి దయచేయండి ప్రభువా. నిన్ను తెలుసుకోవడానికి ప్రభువా. ఇంకా క్రైస్తవ ప్రజలు కూడా తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీ రాకడ ముందు ప్రభువా వారి యొక్క వెలుగుచున్న దీపము వలె ఉండడానికి ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభువా హృదయంలో మంట పుట్టించమని, వారిని తట్టి లేపమని ప్రభువా, వారి అగ్ని జ్వాలల వలె వారు ప్రకాశించడానికి ప్రభువా నీ రాకడ ముందు వారు తాము ఆరైతపరచుకోవడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మామూలు మా కుటుంబాన్ని ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా వారి కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిని తండ్రి వారి పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తమును ప్రోక్షించి వారిని నీతిమంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన జీవితమును ప్రభువా ఈ పాండమిక్లో చాలామంది ప్రభువా ప్రార్థన నుండి దూరం అయిపోతున్నారు తండ్రి. వారికి ఇంట్లో ఉన్న టైంలో కూడా ప్రార్థించడానికి మూడు లేదని చెప్తున్న వారు ఉన్నారు ప్రభువా. వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ లేకుండా తండ్రి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దారి తొలగిపోయి ఉన్నారు ప్రభువా. క్షమించి ప్రభువా వారు మరలని ఎద్దుకు రావడానికి కృప చూపించండి ప్రభువా. ప్రార్థన జీవితం బలపరచడానికి, సడలిన మోకాలను చేతులను బలపరచడానికి, నీ వైపు చూడడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఈ సమయంలో ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తారో వారి గురించి కూడా ప్రభువా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నా
నాతో కలిసి ఎవరెవరు ప్రార్థన కోరారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. లార్డ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ జాన్ క్లింటన్, praying for marriage, Lord Jesus. Thank you, Father. We praise you, Lord. ఇంకా ప్రభువ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువ. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి మా యొక్క ప్రార్థన జీవితంను బలపరుచుకొని తండ్రి, సిస్టర్ ప్రీతా జడ్సన్ మాత్రం కాదు తండ్రి, నాలాగా ఇంకా కొన్ని వేల మంది ప్రభువ మా యొక్క ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరడానికి ప్రభువ, నీ సన్నిధికి చేరి మీరు కనికరించడానికి తండ్రి అనేకులను లేపమని, ఉపవాసముతో కన్నీటితో నేను వెతకడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకేనండి, ఇది ఇంకా యూట్యూబ్లో వచ్చిందేమో నాకు డౌట్గా ఉంది. ఒక్కొక్క రోజు సెట్టింగ్స్ అదైపోతుంది. ఎనీవే, చూసిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా రేపు కూడా 6:30కి రావడానికి ప్రయత్నిస్తాను దేవుని చిత్తమైతే. ఇంకొక టాపిక్తో, ఇంకొక ప్రేయర్తో. వీలైతే కూడా ఇట్లా ఇంట్లో ఉండి ఇవ్వడం చాలా కష్టంగానే ఉంది. కెమెరామ్యాన్స్ కూడా వారు రాలేరు. అందుకని నా ఫోన్లో మేము ముగ్గురు ఉన్నాం ఇంట్లో. పెద్ద ఇల్లే, ఒక్కొక్క రూమ్లో ఉంటున్నాం. సో మా గురించి కూడా ప్రార్థన చేయండి. బిజినెస్ ఏం లేదు, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఆన్. సంబడి ఈజ్ రైటింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎడకుల అరుణారెడ్డి గారు, అంటే నేను ఒక మాట ఎప్పుడు చెప్తుంటానండి, 100లో వ్యాపారం చేస్తున్న వాళ్ళకు 100లో సమస్య, 1000లో చేస్తున్న వారికి 1000లో సమస్య, కోట్లలో చేస్తున్న వారికి కోట్లలో సమస్య. ఇప్పుడు మా బిజినెస్ అయితే ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ఆయిల్ అండి. మా ప్రొడక్షన్కి మీకు తెలుసు ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎంత పెరిగిందంటే ఇప్పుడు ఇంకా బిజినెస్ ఆపివేయాలా అన్న పరిస్థితిలో మేము ఉన్నాం. ఆపినా కోట్లు కట్టాలి, నడిపినా నష్టము, ఏం చేయాలో తెలియకుండా ఉన్నాం. సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్, ఎవరో లక్షలు దాచిపెట్టి ఉన్నవారు తప్ప, అన్లెస్ యూ హ్యావ్ సేవ్డ్ ఫర్ ద టైమ్, దెర్ ఇస్ నో హోప్. అందరికీ ఉంది. ఇంకా కొందరైతే తిండి లేకుండా ఉంటున్న వారు కూడా ఉన్నారు. వీలైతే మనం ఏం చేయొచ్చు అంటే ఇతరులకు సహాయం చేయగలిగితే మనం చేద్దాం. అందరూ వేల మందిని పోషించలేరు. ఎవరో మీ పక్కన ఉన్న తెలిసిన వాళ్ళు ఎవరికో దానికొని ఒక ఆశ్రమం స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. నేను ఫస్ట్ చెప్పిన బూర ఊదవలసిన అవసరం లేదు. తెలియకుండానే మనం సహాయం చేయవచ్చు. యూ క్యాన్ బీ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఎనీ వన్ అరౌండ్ యూ డ్యూరింగ్ దిస్ పాండమిక్. జస్ట్ ఓపికతో కనిపెట్టండి. ఇంకా కొన్ని రోజులు అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి, అది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇది మీకు నేను తప్పకుండా చెప్పాలి. ఫైనాన్సెస్ చాలామంది జడ్సన్ గారు సాక్షి విని అనుకుంటారు, జడ్సన్ గారికి 25 lakhs అప్పు నుండి దేవుడు అలా బయటికి తీసుకొచ్చారు, అద్భుతం చేశాడని. చాలామంది అనుకుంటారు ఆకాశం నుండి డబ్బు పడ్డదని. ఆకాశం నుండి డబ్బు పడదు. ఏదో ఒక రీతిలో మనం కష్టపడాలి, ఏదో ఒక రీతిలో మనకు ఆదాయం రావాలి. వచ్చిన ఆదాయంలో మనం జాగ్రత్తగా ఆ డబ్బును హ్యాండిల్ చేయాలి. అప్పుడే ఇటువంటి పాండమిక్ టైంలో అది మనకు ప్రయోజనపడుతుంది. సో డాక్టర్ రేష్మా పొన్, ఫ్యూచర్ మ్యారేజ్ ఇన్ ఎ బెస్ట్ ఫ్యామిలీ. Rajesh Lata, yes sister, we'll pray. So you have to have a wise decision also. So అది కూడా మీ తెలుగు నాకు తెలియదు. సో రేష్మా పొన్ అంటే తమిళ్ నిனைக்கிறேன். You can text me, all of you, in my Facebook or YouTube, wherever నాది హ్యాండిల్ చేయరు. నా మెసేజెస్ కానీ, నా ఈమెయిల్ కానీ, యూ కెన్ రైట్ మీ ఫుల్ నేమ్ preethajudson@gmail.com. యూ కెన్ రైట్ మీ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. దెన్ యూ కెన్ ఆ తర్వాత మీరు నాకు నా ఫేస్బుక్లో, నా యూట్యూబ్లో కూడా మీరు టెక్స్ట్ పెట్టవచ్చు. 24 hours దానిలో ఉండను. ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీ విషయం 1 నిమిషమైనా ప్రార్థన చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. Pray for my family అన్నారు. సో I will pray
So it's your responsibility to pray as well, more than me. This is from Karnataka. Thank you. My daughter is also in Karnataka. Last month I came to Karnataka. Oh, we have a meeting. అడుగుతున్నారు కొందరు దేవుని చిత్తం అయితే పాండమిక్ అయిపోయిన తర్వాత కర్ణాటక వస్తాను. ఐ కమ్ టు కర్ణాటక క్రిస్టియన్ పరిషత్. ఓకే, Karnataka Christian Parishad. Somebody texting from Karnataka. God bless you. Age 42 got affected with corona. Oh my God. Breathing difficulty. Very sad. Esther Felsi is very sad. I can understand. It's very sad. వచ్చిన తర్వాత కష్టమే. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఐ సీ ఈవెన్ 14 years పిల్లలు కష్టపడుతున్నారు. వి ప్రే ఫర్ హెన్రీ. We pray for Henry. Lord, I pray for Henry, Lord. Have mercy on him and heal him, Lord Jesus. Thank you, Master. We pray, Lord. Jean Paul గురించి కూడా ప్రార్థిస్తున్నాను for his achievements. So God bless you all. We'll come again tomorrow. Rajesh Lata, you are seeing in your smart TV. So it's not about TV. I asked from where. ekkadi nundi ani adiganu. So good thing to see you all. So I'm giving live from my room. So this is my room. You can see my room. So God bless you all. Meet you all tomorrow. Rep kalidamandi. How I wish I can preach in English. Englishlo మాట్లాడొచ్చని అనిపిస్తుంది కానీ but more people are Telugu, so I have to speak in Telugu. దేవుని చిత్తం అయితే మేబీ గాడ్ విల్లింగ్ ఐ మే స్పీక్ ఇన్ తమిళ్ ఆల్సో. రేపు వీలైతే చూద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్. ಇದನ್ನ ಲೈವ್ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟ್ ಯೂಟ್ಯೂಬ್ல வரலையா?